This video is mainly for experienced candidates who have more than 3 or 4 years of experience. 3+ years of experience వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్ కి ప్యాకేజ్ అంటే చాలా కష్టం. యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఐఐటి కాలేజెస్ లోనే ఫ్రెషర్స్ కూడా హై పేయింగ్ జాబ్స్ ఇస్తారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి 20+ ఎల్పిఏ అంత హై పేయింగ్ జాబ్స్ ఇస్తారా? సాలరీస్ ఎలా ఉంటాయి? ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి? ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? డిఎస్ఏ ఏ లెవెల్లో ఉండాలి? ఈస్ డిఎస్ఏ మ్యాండటరీ? అసలు డిఎస్ఏ అవసరమా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలంటే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి? ఏ టెక్నాలజీస్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు? పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఏంటి? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. టాప్ కంపెనీస్ లో నాకు తెలిసిన కొలీగ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, నా ఓన్ రీసెర్చ్ కూడా షేర్ చేస్తా. డోంట్ స్కిప్ దిస్ వీడియో, వాచ్ టిల్ ఎండ్. చాలా యూస్ఫుల్ కంటెంట్, మెయిన్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రెషర్స్ చూస్తుంటే జస్ట్ తెలుసుకోండి. వై ఫ్రంట్ ఎండ్ ఇస్ పవర్ఫుల్. ఫ్రంట్ ఎండ్ లేకుండా ఏ అప్లికేషన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్. ఈ అప్లికేషన్స్ మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ కనిపించేదే యూజర్ ఇంటర్ఫేస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అన్ని మంచి మంచి అట్రాక్టివ్ అలైన్మెంట్స్ లో కనిపిస్తాయి. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి చాలా డిమాండ్ అయితే ఉంది మార్కెట్ లో, అన్ని కంపెనీస్ లోనూ ఉంది. సాలరీ స్కోప్, టాప్ కంపెనీస్ లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి చాలా డిమాండ్. ఇండియాలో 20+ ఎల్పిఏ ప్యాకేజ్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ కెరియర్ లో 20+ ఎల్పిఏ జాబ్ రీచ్ అవ్వచ్చా అని. నా ఆన్సర్ అయితే ఎస్, ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి 20 to 30 ఎల్పిఏ వరకు ఇస్తారు. కానీ అందరికీ కాదు, ఓన్లీ దోస్ హూ హ్యావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆన్ టెక్నాలజీస్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ సీ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ అంటే యూఐని డిజైన్ చేయడం, ఒక యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయడం. ఈ రోడ్ మ్యాప్ ని 5 phases లో డివైడ్ చేసా, బేస్ టు మాస్టర్ లెవెల్ వరకు. ఫేజ్ 1, ఫస్ట్ ఫేజ్ లో బేస్మెంట్. ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పిల్లర్స్ అండ్ బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. ఈ బేస్మెంట్ ఉంటే ఫౌండేషన్ సెట్ అవుతుంది. స్టార్ట్ విత్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెక్నాలజీస్ తెలియకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వలేరు. ఈ 3 టెక్నాలజీస్ లేకుండా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఇది కూడా ఎగ్జాక్ట్ గా వెళ్ళాలి. స్టార్ట్ విత్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ తెలియకుండా జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు. హెచ్టిఎంఎల్ తో ఒక వెబ్ పేజ్ లాగా క్రియేట్ చేయొచ్చు. వాటికి స్టైల్స్ అప్లై చేయాలంటే సిఎస్ఎస్ కావాలి. ఆ పేజ్ కి ఏమైనా ప్రోగ్రామింగ్ యాడ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ ఉండాలి. ఎగ్జాంపుల్ లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ కావాలి. ఆ బటన్ కి ఏమైనా కలర్ యాడ్ చేయాలంటే సిఎస్ఎస్ కావాలి. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఆర్ ఎనీ ఆపరేషన్ వర్క్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి. ప్రాక్టీస్ లేఅవుట్ యూజింగ్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్. జావా స్క్రిప్ట్ ES6 ఫీచర్స్ లో లైక్ స్ప్రెడ్ ఆపరేటర్స్, రెస్ట్ ఆపరేటర్స్, యారో ఫంక్షన్స్, లెట్ కాన్స్ట్ చాలా ఉన్నాయి. నీకు జావా స్క్రిప్ట్ కోడింగ్ కాన్సెప్ట్స్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూస్ లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కూడా అడగరు, జస్ట్ డైరెక్ట్ జావా స్క్రిప్ట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ పైన అడుగుతారు. ఫేజ్ 2, కోర్ కాన్సెప్ట్. జావా స్క్రిప్ట్ లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి, లైక్ అవైట్, అసింగ్, ప్రామిసెస్, అబ్జర్వర్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంటర్వ్యూస్ లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. జావా స్క్రిప్ట్ డామ్ లో స్ట్రాంగ్ అవ్వాలి. డామ్ మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇంకా క్లోజర్స్, పోస్టింగ్స్, కాల్ బ్యాక్ ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్ లైక్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్, ఏపీఎస్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, హౌ టు యూస్ ఫెచ్, యాక్సియోస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా జావా స్క్రిప్ట్ కోడింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. జస్ట్ దే విల్ ఆస్క్ us టు షేర్ అవర్ స్క్రీన్ అండ్ డూ ది కోడ్. నెక్స్ట్ ఫేజ్ 3, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి? ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది. యాంగులర్ ఆర్ రియాక్ట్, ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి? నా కేసులో నేను యాంగులర్ సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే నాకు జావా అంటే చాలా ఇష్టం. జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ క్లాసెస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఐ సెలెక్టెడ్ యాంగులర్. మీరు రియాక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రెండు ఫ్రేమ్వర్క్ చాలా డిమాండెడ్ ఫ్రేమ్వర్క్. రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీగా యాక్ట్ చేస్తుంది. రెండు మంచి డిమాండెడ్ ఉన్న ఫ్రేమ్వర్క్స్, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాంగులర్ సెలెక్ట్ చేసుకుంటే టైప్ స్క్రిప్ట్ అయితే తెలిసి ఉండాలి. టైప్ స్క్రిప్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ ఏ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. జస్ట్ టైప్స్ అయితే యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్వర్ నుంచి ఒక డేటా వస్తుంది, ఆ డేటా ఏ ఫామ్ లో ఉందో మనకు తెలియదు. ఇన్ కేస్ మనం నెంబర్ ఫామ్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ టైప్ నెంబర్ ఇస్తే చాలు, అది నెంబర్ ఒకటే తీసుకుంటుంది. యాంగులర్ లో మెయిన్ గా కీ కాన్సెప్ట్స్, RxJS లైబ్రరీస్, స్టేట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కీ కాన్సెప్ట్స్ లైక్ కాంపోనెంట్స్, మాడ్యూల్స్, సర్వీసెస్, రౌటింగ్ కాన్సెప్ట్స్, లైఫ్ సైకిల్ హుక్స్, రియాక్టివ్ ఫార్మ్స్, టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్స్ ఇవన్నీ కీ కాన్సెప్ట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ RxJS కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, లైక్ అబ్జర్వబుల్స్, ఆబ్జెక్ట్స్, ఆపరేటర్స్ లైక్ ఆఫ్ ఆపరేటర్, సమ్ ఆపరేటర్, రేంజ్ ఆపరేటర్స్, ఏపీఐ, రియల్ టైమ్ ఏపీఐ పోలింగ్స్,
టెక్నిక్స్ లైక్ రీబౌన్స్ టెక్నిక్స్, థ్రాట్లింగ్ టెక్నిక్స్, ఇంకా స్టేట్ మేనేజ్మెంట్, ఎన్జీఆర్ఎక్స్ స్టేట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవైతే మ్యాండటరీగా ఉండాల్సిందే. మెయిన్‌గా ఒక కామర్స్ ప్రాజెక్ట్‌ని ప్రాక్టీస్ అవ్వండి. అందులో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. సేమ్ ప్రాజెక్టే మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. పేషెన్స్‌గా ఒక మంచి కామర్స్ ప్రాజెక్ట్ అయితే చేయాలి. రెజ్యూమ్‌లో ప్రాజెక్ట్స్‌ని హైలైట్ చేయాలి. చేసుకోవాలి. ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ తెలిసుండాలి. 18+ ఎల్‌పీఏ, 20+ ఎల్‌పీఏ, 24+ ఎల్‌పీఏ కావాలంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ టచ్ చేయాల్సిందే. బూట్ స్ట్రాప్ కూడా ఐడియా ఉండాలి. యాంగులర్ టెస్టింగ్స్ అండ్ రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్ అయితే రియాక్ట్ టెస్టింగ్ రిలేటెడ్ లైబ్రరీస్ తెలిసుండాలి. ఇంకా కోడ్ పర్ఫార్మెన్స్ లైక్ లేజీ లోడింగ్, బండిల్ ఆప్టిమైజేషన్, టైప్ స్క్రిప్ట్ టెస్టింగ్, నాలెడ్జ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ రెజ్యూమ్‌లో హైలైట్ చేయండి. ఫేస్ 5 ఇక్కడ హంట్ చేయాలి. డీఎస్సీ అట్‌లీస్ట్ మీడియం క్వెషన్స్ అయినా తెలిసుండాలి. కొన్ని కంపెనీస్ డీఎస్సీ ఏం అడగరు. మనం ఆప్షనల్‌గా కూడా తీసుకోవచ్చు. డీఎస్సీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే వన్స్ నువ్వు డీఎస్ఏలో ఫెమిలియర్ అయితే, డీఎస్ఏ కోడింగ్‌లో ఫెమిలియర్ అయితే నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఎలాంటి పెద్ద బిగ్ కంపెనీ అయినా మనం క్రాక్ చేయొచ్చనే కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. అంత పవర్‌ఫుల్ డీఎస్ఏ. డీఎస్ఏ ఈజీ క్వెషన్స్ అయినా తెలుసుకుంటే బెటర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌కి డీఎస్ఏ ఏం మ్యాండేటరీ కాదు. బట్ హై పేయింగ్ కంపెనీస్ డీఎస్ఏ అయితే అడుగుతారు. ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలా అని అన్ని కంపెనీస్ ఏమి అడగవు. మెయిన్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఇవైతే మ్యాండేటరీ. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా మ్యాండేటరీ. జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ హార్డ్. జావా స్క్రిప్ట్ లేకుండా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ అనేది ఉండదు. నాకు కూడా ఇంటర్వ్యూలో 60-70% క్వశ్చన్ జావా స్క్రిప్ట్ ఒకటే అడిగారు. రిమైనింగ్ 30-40% ఫ్రేమ్‌వర్క్స్ పైన అడిగారు. నెక్స్ట్ వేర్ టు అప్లై జాబ్స్. వన్స్ నువ్వు ఫుల్ ప్లెడ్జ్‌గా ప్రిపేర్ అయ్యాక జాబ్స్ అప్లై చేయండి. లేకుంటే జాబ్స్ అప్లై చేయొద్దు. ఇంకొంచెం టైం తీసుకొని ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాకే అప్లై చేయండి. ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా ఉంటే ఖచ్చితంగా 100% రిజెక్షన్స్ అయితే వస్తాయి. మెయిన్‌గా నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్స్‌లోనే జాబ్స్ అప్లై చేయాలి. నాకైతే 90% ఆఫ్ కాల్స్ నౌకరీలోనే వచ్చాయి. నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్‌లో నేను అచీవ్ చేసిన డ్రీమ్ జాబ్ ప్యాకేజ్‌లో ఏ క్వెషన్స్ అడిగారు, ఏ టెక్నాలజీస్ పైన నన్ను ఇంటర్వ్యూ చేశారు, అవన్నీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తా. ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేస్తా. ఫైనల్లీ గాట్ మై డ్రీమ్ జాబ్ అని. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశా. ఒకవేళ మిస్ అయింటే ఆ వీడియో ఒకసారి చూడండి. కమింగ్ టు ఇంటర్వ్యూ రౌండ్స్. ఇట్స్ డిపెండ్స్ అపాన్ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హై పేయింగ్ జాబ్స్ ఇస్తారు. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మినిమం 3 to 4 టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. నా కేసులో అయితే 3 టెక్నికల్ రౌండ్స్, 1 మేనేజరికల్ రౌండ్ అండ్ 1 HR రౌండ్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి అయితే 2-3 టెక్నికల్ రౌండ్స్, 1 HR రౌండ్. మినిమం 2 టెక్నికల్ రౌండ్స్ అయితే ఉంటాయి. ఫ్రెషర్స్ కి సర్వీస్ బేస్డ్ కంపెనీలు హై పేయింగ్ జాబ్స్ ఇవ్వరు. ఫ్రెషర్స్ కి నార్మల్ ఒక స్ట్రాంగ్ టెక్నికల్ రౌండ్ అయితే ఒకటి ఉంటుంది అంతే. బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ కి 20+ ఎల్‌పీఏకి అయితే మినిమం 3 to 4 టెక్నికల్ రౌండ్స్ అయితే ఉంటాయి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో. నేను 20+ ఎల్‌పీఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. కొన్ని వాటిలో డిఎస్సీ అడగలేదు, కొన్ని వాటిలో డిఎస్సీ అడిగారు. చాలా మంది యూట్యూబర్స్ చెప్పినట్టు 500-600 కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. వాటి కోసం 6 months స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీడియం లెవెల్లో కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవ్వండి. అది చాలా, అంతకంటే అవసరం లేదు. డూ సమ్ ప్రాజెక్ట్స్, దెన్ ఓన్లీ విల్ గెట్ సమ్ ఐడియా వేర్ టు యూజ్ ది కాన్సెప్ట్స్. నీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు. నేను కామర్స్ ప్రాజెక్ట్ ని ఎందుకు పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నా అంటే అందులో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఒకసారి రీక్యాప్ చేస్తా ఈ వీడియోలో ఏమేమి కవర్ చేశా అని. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎందుకు అంత పవర్ఫుల్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి శాలరీ స్కోప్ ఏంటి, 5 phases రోడ్ మ్యాప్, ఇంటర్వ్యూ రౌండ్స్, పర్సనల్ సజెషన్. నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఫ్రెషర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఇన్హాన్స్ శాలరీ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఇన్హాన్స్ శాలరీ ఎలా ఉంటుంది, ఎంత మనీ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 3.5 ఎల్‌పీఏ టు 24 ఎల్‌పీఏ ఈ రేంజ్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంత ఎర్న్ చేస్తారు, ఎంత మనీ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రైడే 6 PM కి ఆ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ కంటెంట్ షేర్ చేస్తా. థ్యాంక్ యూ. టేక్ కేర్.